ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. నిన్న దేవర మూవీ నుంచి చుట్టమల్లె సాంగ్ సెకండ్ సింగిల్ సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ రొమాంటిక్ లవ్ సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. అయితే ఇది తెలుగులో 13 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది 24 hours లో. పాన్ ఇండియా లెవెల్ లాంగ్వేజ్ లో అయితే దాదాపు 33 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుంది అని చెప్పుకోవచ్చు. అయితే సాంగ్ అయితే బాగుందా బాగాలేదంటే సాంగ్ బాగుంది. సాంగ్ కాపీ చేశారు భయ్యా అని కామెంట్ అయితే కింద చేశారనమాట. సాంగ్ కాపీ చేశారా లేదా అని కామెంట్ అయితే చేస్తున్నారు. నేనైతే కంపల్సరీ చెప్తున్నా, కాపీ చేశారు సాంగ్ అయితే. చుట్టమల్ల సాంగ్ ని శ్రీలంక అమ్మాయి పాట పాడింది కదా, అది అప్పట్లో హల్చల్ చేసింది, ఫుల్ ట్రెండింగ్ అయింది ఆ సాంగ్. ఆ సాంగ్ ని ఎవరు దేకుతారని చెప్పేసి అందరు మర్చిపోయారు కదా అని చెప్పేసి మన అనిరుద్ మెల్లగా సాంగ్ తీసుకొని దాన్ని కాపీ చేసి ట్యూన్ ఒకటి కొంచెం చేంజ్ చేసిండు అనమాట. ఇంకోటి లిరిక్ కూడా సేమ్ టు సేమ్ ట్యూన్ తగ్గట్టు అయితే చేయడం అందుకే కాపీ చేశాడు మన అనిరుద్, మనల్ని మోసం చేశాడు అని అయితే అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటే నిజమే అని చెప్పుకోవచ్చు. కొంచెం కొంచెం అయితే కాపీ చేశారని అనిపిస్తుంది. ఓకే, అదంతా కాదు. ఇప్పుడు మన డిఎస్పి ఉన్నాడు, కాపీ చేస్తాడు కానీ మనకు తెలియదు. అది ఎప్పుడు ఓటీటీలకు వచ్చినాక మనకు అప్పుడే తెలుస్తుంది. అదే తమనైతే ట్రైలర్ లోనే మ్యూజిక్ ఎప్పుడైతే కొడతాడో దాన్ని వెతికి వెతికి మరి అప్పుడే ట్రోల్ చేసేస్తారు, అప్పుడే కాపీ కొట్టేసారు అని ఫుల్ ట్రోలింగ్స్ అండ్ ట్రెండింగ్ అయితే చేస్తూ ఉంటారు తమన్ గారిని అయితే. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే మన ఇప్పుడు అనిరుద్ గారు అయితే మ్యూజిక్ అయితే కొట్టారు, అది కూడా ఫుల్ సాంగ్ వచ్చినాక ఫుల్ ట్రోలింగ్ అయితే అవుతుంది అనమాట. అంత కాదు, ఫుల్ ట్రోలింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు మ్యూజిక్ కి కాపీ కొట్టారా లేదా అంటే నేను నిజంగా చెప్తున్నా, అది కాపీ కొట్టారు కానీ లిరిక్ కొంచెం చేంజ్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. అంటే అదే లిరిక్ తెచ్చి ఇందులో పెట్టారు అని అయితే కాదు, న్యూగా ఒక లిరిక్ అయితే క్రియేట్ చేసి ట్యూన్ బట్టి ఒక మ్యూజిక్ బట్టి లిరిక్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది సాంగ్ అయితే. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు